ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక నిందితులుగా ఉన్నటువంటి విశ్రాంత ఐఏఎస్ అధికారి, దానితో పాటుగా సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు, మరొక ముఖ్యమైన వ్యక్తి భారతీ సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప. వీళ్ళందరూ కూడా సిట్ విచారణకు గైర్హాజరయ్యారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పోలీసులకు సంబంధించి కూడా వీళ్ళ మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఐఏఎస్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈ విధంగా పరారవడం ఎంతవరకు సమంజసం? ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్, ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ ఒక్కొక్కరిని విచారిస్తూ ఇప్పటికే కొంతమంది అరెస్ట్ కూడా చేశారు. అయితే దీంట్లో ఇప్పటికే ప్రధాన నిందితులుగా ఉన్నారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి, అదేవిధంగా సీఎంఓ కార్యదర్శిగా కూడా పనిచేశారన్న ఆయనే ధనుంజయ రెడ్డి గారు. ఒక పక్క ఆయన, మరో పక్క ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప, వీళ్ళ ముగ్గురు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్పేసి అర్థమవుతోంది. ఎందుకు వీళ్ళు సిట్ విచారణకు హాజరు కాలేదంటారు? ఇంత బతుకు బతికి ఇదేంటి ధనుంజయ అనో ఏదో చదివా, ఎక్కడో చదివాను. అంటే గతంలో మరి ఈయన సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈయన ఇంటర్వ్యూ కోసం డీజీపీ పడిగాపులు, ఈయన ఇంటర్వ్యూ కోసం ఇంటెలిజెన్స్ చీఫ్ పడిగాపులు. అంటే ఒకసారి సీన్ కట్ చేస్తే ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ని చూసి ఈయన పారిపోతున్నాడా? అంటే ఇవాళ ధనుంజయ రెడ్డి ఎక్కడున్నాడు? అంటే ఐఏఎస్గా పనిచేసిన వ్యక్తి ఈ పరిస్థితి తెచ్చుకున్నాడంటే, ఇప్పుడు ఇవాళ అతని కోసం అటు కర్ణాటక, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల్లో ఇవాళ గాలింపులు, అసలు ప్రత్యేకంగా బలగాలు అంటే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ కూడా ఇవాళ వీళ్ళ కోసం వేట. అంటే ఇతర దేశాలకు పారిపోతారేమో. మనం చూసాం అక్కడ తెలంగాణలో కొంతమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు పారిపోయారు. అక్కడ ఆయన ఏదో టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, అదేదో రేవంత్ రెడ్డి విచారణలు, దాంట్లో ఆ ప్రభాకర్ రావు వాళ్ళంతా పోయి అమెరికాలో తలదాచుకున్న పరిస్థితుల్లో మొన్న కూడా చూసాం కదా. ఇక్కడ కూడా కసిరెడ్డి రాజ్ దుబాయ్ పారిపోయాడు అనుకున్నారు. మళ్ళీ దుబాయ్ నుంచి వచ్చాడు, ఏదో కొత్త పేరుతో వచ్చాడు, ఏది రాజేష్ రెడ్డి అనే దీంతో, రాజీవ్ రెడ్డి అని, ఏదో చెన్నై నుంచి మళ్ళీ ఇంకో దేశానికి పోవాలనుకున్నప్పుడు పట్టుకున్నట్టున్నారు. అతను ఎవడు ఇంకోడు ఉన్నాడు, అతను దిలీప్ అనేవాడిని, అతను కూడా పట్టుకొచ్చినట్టున్నారు. అతను చెన్నైలో దొరికాడు ఎయిర్పోర్ట్లో, విదేశాలకు పారిపోతున్న పరిస్థితుల్లో. ఇవాళ లుకౌట్ నోటీసులు ఒక ఐఏఎస్ కోసం జారీ అయ్యే పరిస్థితి వచ్చిందంటే అసలు ఎంత సిగ్గుచేటు. వాళ్ళ దేశంలో ఐఏఎస్లంతా ఇవాళ తలదించుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఇప్పుడు ధనుంజయ రెడ్డి అతను ఏదో పంజాగుట్ట వాళ్ళ ఇంట్లో వెళ్ళారని, నిన్న అక్కడ ఆయన కోసం ఆరా తీశారని నోటీసులు గోడ మీద అంటించటాలు, అసలు ఎక్కడో వనస్థలిపురం అంట ఏదో నారాయణ రెడ్డి ఇంట్లో ఉన్నాడని అక్కడికి పోయారు. బంజారా హిల్స్లో ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంట శ్రీధర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నాడని అక్కడికి పోయారు. అంతకుముందు మనం చూసాం అసలు ఏది సాక్షి ఎడిటర్ ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. అతని పేరు కూడా ధనుంజయ రెడ్డి. ఇతను అక్కడ ఉన్నాడు, అక్కడికి వస్తున్నాడు రోజు అని చెప్పి. అంటే ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి అతనంటే ఏదో ఆర్డీఓ క్యాడర్, అదే రాజీనామా చేశాడు ఉద్యోగానికి అప్పట్లోనే. ఇక వీళ్ళ కుటుంబంతో సెయిల్ అయ్యాడు. విజయమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఓఎస్డీగా పనిచేశాడు కృష్ణమోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి కూడా పిఏగా చేశాడు, సీఎం అయిన తర్వాత ఓఎస్డీగా చేశాడు. అతను పారిపోయాడంటే అర్థం. ఇప్పుడు అతను ఎవరో బాలాజీ గోవిందప్ప, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అంట. మేడంకి చాలా అతను సన్నిహితుడని, భారతీ మేడంకి. ఇవాళ అతనేంటి అసలు బెంగళూరు రియల్ ఎస్టేట్ 1000 కోట్లు అతను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుబడులు పెట్టాడు. ఇప్పుడు మద్యం సొమ్మే వీళ్ళు ఒక బెంగళూరులోనే 1000 కోట్లు రియల్ ఎస్టేట్లో పెట్టారంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇంకెంత పెట్టుంటారు? దాని పక్కన ఇంకో సున్నానా? అంటే 10,000 కోట్లు పెట్టుబడులు పెట్టారా ఇక్కడ? అసలు ఒక్క కసిరెడ్డి రాజే 2,300 కోట్లు సంపాదించాడని ఏదో మీడియా ఛానల్లో విన్నాను. అతని అక్రమ సంపాదన. అటు హాస్పిటల్స్లో పెట్టుబడి పెట్టాడని, ఆ హాస్పిటల్ ఏదో నరేటో హాస్పిటల్స్ ఏదో అక్కడ నానక్రామ్ కూడా ఏంటి ఆయన భార్య డైరెక్టర్ అని దివ్యారెడ్డి ఎవరో ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఇవాళ పారిపోవటం, అసలు బంగారమే 1000 కోట్లు కొన్నారంట.
ఏం చేసుకున్నారు ఆ బంగారం అంతా? ఈ డబ్బంతా మనీ లాండరింగ్ జరిగిందనేది కదా ఇక్కడ కేసు. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది ఈ కేసులో. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ మనం చూసాం, ఏది ఛార్జ్ షీట్ కూడా వాళ్ళు ఫైల్ చేశారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తయారైపోయింది. ఈసీఐఆర్ అంటారు దాన్ని. ఇప్పుడు మామూలు పోలీసు మన మీద పెట్టేది ఇది ఎఫ్ఐఆర్ అంటాం. అట్లాగే ఈడీ పెడితే దాన్ని ఈసీఐఆర్ అంటారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీంట్లో అసలు దిగడమే కాదు, అసలు ఏ రూపంలో మనీ రూటింగ్ చేశారు. అదే ఇప్పుడు మనం అనుకున్నది హాస్పిటల్స్లో, రియల్ ఎస్టేట్లో, లేకపోతే ఈ బంగారంలో అసలు ఏ రూపంలో మనీ లాండరింగ్ జరిగింది. ఇప్పుడు అది 7 అంచెల్లో జరిగిందన్నారు మనీ లాండరింగ్. ఇది 5 అంచెల్లో జరిగిందంటున్నారు. ఏది మనీ రూటింగ్. 5 రకాలుగా వీళ్ళు దాన్ని రూపం మార్చేశారని ఇవాళ అసలు విదేశాలకు ఎంత వీళ్ళు మనీ లాండర్ చేశారు. ఇప్పుడు కృష్ణదేవరాయలు ఏమన్నారు, 4,000 కోట్లు అని చెప్పి ఆయన లోక్సభలో మాట్లాడారు. అమిత్ షాకి ఆధారాలు ఇచ్చారన్న. అసలు 2,000 కోట్లు పలానా వాడు దుబాయ్ తీసుకెళ్ళాడు అన్నాడు. ఎవరు అతను, సునీల్ రెడ్డి అనేవాడు 2,000 కోట్లు దుబాయ్కి తీసుకెళ్ళాడని. అసలు మనీ లాండరింగ్ అతనికి ఆధారాలు 4,000 కోట్లేమో, కానీ 40,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందంటున్నారు. ఈ స్కామ్ ఇదేంటి, ఇది 1,00,000 కోట్ల మద్యం అమ్మిందన్నారు. ఆ 1,00,000 కోట్ల మద్యం అమ్మితే నీకు 99,600 కోట్లు క్యాషే. అంటే 0.03% మాత్రమే డిజిటల్. ఫోన్పే కానీ జీపే కానీ మొత్తం 99.97% క్యాషే అన్నమాట. సోమిరెడ్డి అయితే అసలు 1,30,000 కోట్లు అంటున్నాడు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 1,00,000 కోట్లు మద్యం కాదు ఇది, 1,30,000 కోట్లు అంటున్నారు. అసలు ఎంత మద్యం అమ్మారు, ఎంత మనీ లాండరింగ్ చేశారు? నాకు తెలిసి ఇది 40,000 కోట్ల కుంభకోణం. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ వ్యత్యాసం, మద్యం అమ్మకాల వ్యత్యాసం చంద్రబాబు దిగిపోయేటప్పుడు 2019లో 5,000 కోట్లే తేడా. అదే జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పటికి 45,000 కోట్లు తేడా. అంటే 40,000 కోట్లు వీళ్ళు మింగేశారు. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు అది. ఇప్పుడు ఇందులో మనం ఇది మానవీయ కోణంలో చూడాలి. ఇది కేవలం అవినీతి కుంభకోణం, ఆర్థిక నేరమే కాదు. ఇదేంటి 30,000 మంది చనిపోయారు. ఇప్పుడు పురంధేశ్వరి దీనిపైన పెద్ద ఉద్యమం చేసింది అప్పట్లో బీజేపీ అధ్యక్షురాలుగా. ఆమె ఏంటి అసలు అన్ని బద్దలు కొట్టింది. మనం చూసాం అప్పట్లో. అసలు ఇది మద్యం కాదు విషం అన్నారు. అంటే వీళ్ళు మద్యం రూపంలో విషం అమ్మారు, విషం తాగిచ్చారు. అంటే స్లో పాయిజనింగ్. ఒక నివేదిక ఒకటి బయటకు వచ్చింది నిన్న. ఏంటి అదొక సంచలన నివేదిక అనమాట. ఈ ఆరోగ్యశ్రీ, ఈ ఆయుష్మాన్ భవ, వీళ్ళు ఒక 3 సభ్యుల ప్యానల్ ఇచ్చినటువంటి ఆ నివేదికలో నీకు ఈ లివర్ దెబ్బతిన్న కేసులు నీకు 100% పెరిగాయి. 2014-19 మధ్య నీకు ఒక 14,000 కేసులే నమోదైతే 2019-24 మధ్య నీకు మరి 30,000 కేసులు నమోదయ్యాయి. అంటే డబల్. ఏది 100% కాలేయ వ్యాధిగ్రస్తులు పెరిగారంటే ఇది మద్యమా, విషమా? ఇదేంటి స్లో పాయిజన్ అన్నమాట. వీళ్ళు తయారు చేసింది, వీళ్ళు అమ్మింది, వీళ్ళు తాగబోసింది విషం అన్నమాట. ఇప్పుడు నాడీ సంబంధ వ్యాధులు 1000% పెరిగాయి. అంటే ఈ నర్వ్స్కి సంబంధించి 1000% పెరగడం అంటే 2014-19లో 1,276 కేసులు ఉంటే 2019-24లో 12,700 కేసులు. ఎక్కడ 1,270, ఎక్కడ 12,700? 1000 రెట్లు మరి ఈ నాడీ సంబంధ వ్యాధులు పెరిగాయంటే నేను అంటోంది అదే. ఇది హ్యూమన్ యాంగిల్లో చూడాల్సిన అంశం ఉందన్నమాట. ఇది అసలు హత్యా నేరం. 30,000 మందిని చంపేశారు. అసలు వీళ్ళ మీద 307 పెట్టాలి, లా అండ్ ఆర్డర్ కిందకి రావాలి. ఇప్పుడు దీనిలో ఇవాళ మనం చూసాం, ఏది సిబిఐకి ఎంక్వైరీ అడిగారు. కేసినేని బ్రదర్స్ వాళ్ళిద్దరూ కొట్టుకుని చిన్ని నాని వాళ్ళు ఏమంటున్నారు, దీనిపైన సిబిఐ రావాలని అడుగుతున్నారు.
ఇప్పుడు రజనీను కృష్ణదేవరాయలు వాళ్ళ మధ్య గొడవ, ఆ కొట్టుకోవటం వల్ల ఏం జరిగింది, కృష్ణదేవరాయలు దీంట్లో ఈడీ తీసుకొచ్చాడు. అవును. ఇప్పుడు ఈ నాని దీనిలోకి సిబిఐ కూడా తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లబలబ మరి మీ అమ్మ కడుపు మాట. ఈ రజనీ నాని వీళ్ళు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారా, నన్ను ఇవాళ వీళ్ళు కేసుల్లో ముంచుతున్నారా అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి విలవిల్ల. ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకంటారు, గిలగిల కొట్టుకొని చచ్చిపోద్ది అప్పుడు శుభ్రంగా కుడిత దాగి. ఇది కుడితిలో పడ్డ ఎలకలు కాదు, వీళ్ళు మద్యంలో పడ్డ పంది కుక్కలు అనమాట. ఇవాళ ఉబ్బి ఇవాళ ఏమైపోవాలి, ఆ పంది కుక్కలని చచ్చిపోవాలన్నమాట. ఈ కేసుని ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. వాళ్ళు ఎవరైనా సరే, ఏ స్థాయి వాళ్ళైనా సరే, ఐఏఎస్లైనా లేకపోతే ముఖ్యమంత్రుల స్థానంలో ఉన్నవాళ్ళైనా, మాజీ ముఖ్యమంత్రులైనా అందరినీ జైలుకి పంపాలి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.